వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు దెబ్బ రొట్టె తినాలనిపించిందండి. దెబ్బ రొట్టె తినాలనిపించి వేసాను. మరీ లావుగా వేస్తాండి, నేను డైట్ కదా ఎక్కువ తినలేను. సరే అని 2 గట్టెలు పిండేసా. దోశకి అయితే 1 గట్టె వేస్తామండి, దీన్ని 2 గట్టె 2.5 గట్టె వేసాను. ఎర్రగా కాలింది. సరే మా చిన్నమ్మాయి వచ్చింది, మా అమ్మాయికి ఇచ్చేసి ఇంకొక టేస్ట్ చూపిస్తాను మీకు. దానికి నేను కొలతలు ఏం తీసుకున్నాను అంటే అండి, 1 కప్పు మినపప్పు, 2 కప్పులు ఉప్పుడు బియ్యము, 1 కప్పు మామూలు అన్నం తినే బియ్యం వేసానండి. ఎందుకంటే మేము దోశ పిండిగా కూడా ఇదే వాడుకుంటాం. మీరు ఆంధ్రాలో ఉంటే 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుంటే సరిపోతుందండి. మేము దోశకి కూడా ఇదే కాబట్టి పచ్చిబియ్యం కూడా 1 గ్లాస్ యాడ్ చేస్తాను. నేను బాగా వచ్చిందండి. అంటే నేను ఎక్కువ లావుగా వేస్తా అంటే నేను అంత ఫుడ్ తినలేను. డైట్ తక్కువ తిన్న అలవాటు అయిపోయి కొంచెం కొంచెంగా తింటున్నా. నేను అంటే 2 గంటలు వేసాను, ఎక్కువ వేసాను అనుకోండి లావుగా బాగుంటుంది స్పాంజ్ లాగా, కానీ అది నేను తినలేను. సరే మా అమ్మాయి వచ్చిన టయానికి తనకి ఇచ్చేస్తా. ఇంకోటి వేసి చూపిస్తా. మా వారికి ఉట్టి మినపప్పు పొట్టు తీయకుండా కడిగి దాంట్లో రాగి పిండి వేసి దోశ ఇడ్లీ వేసా. ఆయన తినేసారండి. ఇవాళ పచ్చడి వచ్చి టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసి ఒక పచ్చడి అండి. ఇవాళ దొండకాయలు అండి. దొండకాయలు మా అమ్మాయికి స్పెషల్. మా అమ్మాయి కోసం దొండకాయ ఎప్పుడు ఏదంటే సన్నగా కట్ చేసి ఉప్పు వేసి పిండి నూనెలో వేసి లో ఫ్లేమ్ పెట్టి మూత పెడతా. బాగా ముక్క మగ్గినాక ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు కొట్టేసి కారం వేస్తా. అంతే. మా అమ్మాయికి ఇంకా పండగ. క్యారెట్ కొన్నానండి మొన్న. ఏదో కూరగాయలు కొంటే అబ్బాయి 10 రూపాయలు తిరిగి ఇవ్వాలి. మేడం 10 రూపాయలు ఏమంటే క్యారెట్ ఉంది తీసుకోండి అని ఇన్ని వేసాడు. సరే తిన్నానంటే మా అమ్మాయి చిన్న అమ్మాయికి అలవాటు తీగా ఉంటుంది, నేను అంతగా తిన్నాను. సరే వండేద్దాం. ఒక పులుసు ఉందండి. ఇదండి తినలేక తెస్తున్నానండి. కాయలు, ఈ నట్స్ అవి అసలు అంటే డైట్ అంటే కడుపు మార్చుకోవడం కాదండి, కడుపు నిండా తినడానికి ఇంకా నాకు టైము పొట్టలో ఖాళీ ఉండలేదండి. ఇదిగో సబ్జా గింజలు నానబోసాను, నిమ్మకాయ వేసి పిండాను. మూత తీసేటప్పుడు తొక్కలు కూడా లోపల పట్టాయి. అది డీటాక్స్గా పనిచేస్తుంటారు. సరే ఉంచేసా. దాంట్లో కొంచెం నిమ్మరవ్వ వేసుకుని తేనె వేసుకుని తాగుతా, లేదా మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగుతున్నా. ఇవాళ కొత్తగా ఒక వీడియో చూశానండి. ఒక డాక్టర్ గారు చెప్పారు, నిమ్మకాయ రసంలో మీరు ఇంగు వేసుకుని తాగితే జాయింట్ పెయిన్స్, కాళ్ళు స్టిఫ్గా ఉండేది తగ్గుతాయి అని చెప్పారండి. సరే ట్రై చేద్దామండి. నేను ఎవరన్నా యూట్యూబ్లో చూస్తానంటే వాళ్ళు డాక్టరా కదా అని చూస్తానండి. మామూలుగా అందరు చెప్పిన ఈయనను డాక్టర్ గారేనండి. ఆయన తెలుగైన. నిమ్మకాయ రసంలో ఇంగు వేసుకుని తాగండి, మీకు రిజల్ట్ ఉంటుంది, కాలు స్టిఫ్నెస్ తగ్గుతుంది అని చెప్పారండి. సరే అండి, అది ఇంగువ తినేదే, వాతం పోతుంది, నిమ్మరసం మంచిదే, మన ఇది ప్రమాదం ఏం లేదు. ఇదే క్యారెట్ తోలేసి ఉడకబెట్టేసి తాలింపు వేసి కరివేపాకు, ఎల్లిపాయ, జీలకర్ర వేస్తాను అండి, కారం వేస్తాను, ఉప్పు వేస్తాను. ఇది ఉడకబెట్టాలండి క్యారెట్. ఇదండి యాజ్ యూజువల్ ఫ్రూట్స్ కోసి పెట్టాను, సగం తిన్నాను. నట్స్ అవి కంపల్సరీ తినాలండి, లేకపోతే జుట్టు ఊడిపోద్ది. మీరు డైట్ అని తక్కువ ఫుడ్ తిన్నప్పుడు నట్స్ అవి తినాలి. దెబ్బ రొట్టి కాలిపోయిందండి. ఇంకొక దెబ్బ రొట్టి వేసి మీకు చూపిస్తా. కొలతలు కరెక్ట్గానే ఉన్నాయండి, నేను ఎక్కువ మందంగా వేయలేదు. సరే ఇది మా అమ్మాయికి ఇచ్చేసి నేను ఇంకోటి వేసి మీకు చూపిస్తా. ఒకటి మీకు వేసి చూపిస్తానండి. దెబ్బ రొట్టె అంటే ఏం లేదండి, ఇడ్లీ పిండినే తిక్కగా వేయాలి. ప్యాన్లో కొంచెం నూనె వేసి కొంచెం మందంగా వేసి పైన కొంచెం ఆయిల్ వేసి మూసి పెట్టాలి. లో ఫ్లేమ్లో ఉడుకుద్ది కదండి, చక్కగా గొల్లగొల్లగా ఉడుకుతుంది. కొంచెం తిరిగేసి మళ్ళీ నూనె వేసుకొని తింటా అండి. ట్రావెల్లో అయితే అండి 2-3 రోజులు ఉంటుందండి, ఏమవుదు. ఎక్కువ ప్రయాణాల్లో దెబ్బ రొట్టె తెస్తూ ఉంటారండి. దీనికి చక్కగా కాలుతుందండి. తర్వాత వచ్చి లోపల కూడా ఉడుకుతుంది కదా, నూనెతో కాలుస్తాము. 2-3 రోజులు బాగుంటుందండి. దాంట్లో తడి అంతా ఎగిరిపోయి బాగుంటుంది. ఇదో ప్యాన్ పెట్టాను, ఫ్లేమ్ తగ్గిస్తానండి. ఇప్పుడు వేడైంది కదా, కొంచెం నూనె వేస్తాను. గానుగ నూనె, మీరు ఏరుశనక్కాయ నూనె అయితేనే బాగుంటుందండి దీనికి. ఆ వాసన, అది మన చిన్నప్పుడు తిన్న టేస్ట్ అండి. ఎప్పుడు గానుగ నూనె వాడతా. చూసారా పసుపు రంగులో ఉంది. ఆయిల్ వేసుకుని ఇదండి. మీరు మామూలుగా దోశకి ఒకటి వేస్తారు కదా, దీనికి 2-3 కూడా వేసుకోవచ్చు. మీరు ఏమి స్ప్రెడ్ చేయక్కల, అది అట్లానే ఉంటే లో ఫ్లేమ్ పెట్టుకొని పైన కొంచెం మళ్ళీ ఆయిల్ వేస్తాండి. ఏమంటే టేస్ట్ అండి ఇది. అది మనం రోజు వేసుకోం కదండి, గారెలు అవి
తింటే ఇప్పుడు వచ్చి అరగట్లేదు, నూనె ఎక్కువ. ఇట్లా తింటే పర్వాలేదండి. దిబ్బ రొట్టె తినాలనుకోండి మీరు చక్కగా దీంట్లో వచ్చేసి మినపప్పు ఆల్రెడీ ఉంది, ఉప్పుడు బియ్యం మంచిదేనండి, ఒంటికి మంచిదే. దీనికి సరిపడా లిడ్ అండి, మన రైస్ కుక్కర్ లిడ్లు ఉంటాయి కదా, అది పెట్టేసి లో ఫ్లేమ్లో ఒకసేపు ఆగినాక మీరు అది స్టిఫ్ అవుతుంది. స్టిఫ్ అయినాక తిరగబెట్టుకుంటే సరిపోతుందండి. ఏంటండి యూట్యూబ్లో ఒక ఛానల్ చూస్తా, దాంట్లో దిబ్బ రొట్టె గురించి చూసా. ఏంటో తినాలనిపిస్తుంది. సరే మినపప్పు వేసేయి. ఇప్పుడు ఎక్కువ బియ్యం వేసి రుబ్బట్లేదండి, మినపప్పు రుబ్బేసి దాంట్లో రాగి పిండి వేసి ఇడ్లీ దోశ అట్లా తింటున్నా, పెసరట్టు తింటున్నా. కార్బోహైడ్రేట్లు అంటే వెయిట్ గురించి అన్నం ఎట్లాగో తింటున్నాం కదా అనేసి దోశలు అయ్యిలో బియ్యం వేయట్లేదండి. సరే అండి, మనకి తినాలనిపించినప్పుడు తినిపోతే ఇంక దాని మీదే ఉంటుందండి. ఈరోజు వేసుకున్నాం అనుకోండి, దాని మీద ఆశ తీరిపోతుంది. సరే ఈరోజు వేసాను కదా, ఒకటి తిన్నా, చాలా ఉంది, బాగుంది. మా చిన్నమ్మాయి సూపర్గా ఉంది, నాకు ఇంకోటి వేసి అంది. కరెక్టే అండి, తినేవాళ్ళు ఉంటే అండి ఏ బుద్ధి వస్తుందండి, ఒకదానికి ఏం వేసుకుంటా అనిపిస్తుంది. ఇప్పుడు మీరుగా రుబ్బాలనుకుంటా అండి, ఒక మినపప్పు 2 ఉప్పుడు బియ్యం వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ మళ్ళీ దోశకి ఏం రుబ్బుతామనేసి గ్రైండ్ వేస్తున్నాను కదా, ఒక పచ్చిబియ్యం కూడా గ్లాస్ వేసా. మీరు మామూలుగా అయితే రవ్వ కలుపుకుంటే ఒక మినపప్పుకి 2 రవ్వ వేసుకుని చక్కగా ఒక నైట్ ఊరబెట్టుకుని తెల్లారి వేసుకుంటే పుల్లగా ఆ టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, క్యారెట్ తురుమ వేస్తారండి, ఇంకా హెవీ అయిపోతుందండి. అసలు ఈ టేస్ట్ని అట్లాగే ఆస్వాదించాలి. సరే అట్లా పొక్కులుగా వచ్చి బజ్జాలు పడుతుంది అంటే ఉడుకుతుంది. మనం ఇంకా లో ఫ్లేమ్ పెట్టండి, వేరే పని చేసుకున్నాం. దొండకాయలు అవి కొయ్యాలి కదా, టైం అవుతుంది. లోపు నేను దొండకాయలు ఇవన్నీ కోసేసి ఉప్పేసి పిండి కూరకు రెడీ చేస్తూ ఉంటా. చాలా బాగా వచ్చిందండి. నేను వచ్చి కొబ్బరి, వంకాయ, టమాటా వేసి ఒక పచ్చడి చేసి పెట్టా. తర్వాత ఈరోజు కొత్తిమీర కట్ట ఎక్కువ ఉందండి, ఎండిపోతుంది. దాంట్లో ఏం చేశానండి, మళ్ళీ పచ్చిమిరకాయలు, చింతపండు, కొంచెం 2 టమాటాలు వేసి అక్కడ గ్రీన్ చట్నీ లాగా చేసి పెట్టా. ఆ పచ్చడి ఇది తింటుంటే అండి భలే అదిరిపోతుంది. పచ్చడి చూపిస్తా చూడండి. ఇదండి, నేను కొబ్బరి చిప్ప మొన్న పెళ్ళికి వెళ్తే వరుసగా 4-5 పెళ్ళిళ్ళకి వెళ్ళాం, కొబ్బరికాయలు ఉన్నాయి. సరే అని 2 వంకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలన్నీ నూనెలో ఏగబెట్టేసి ఆ కొబ్బరి ముక్కలు చేసేసి దాంట్లో వేసి చింతపండు, ఎల్లిపాయ, జీలకర్ర వేసి నూనె కొంచెం తాలింపు వేసానండి. ఇది చేస్తే 2-3 రోజులు ఉంటుందండి, గట్టిగా ఉంది, బాగుంది. నేను నీళ్ళు పోయకుండా అట్లాగే చేస్తాను టమాటాల్లో దాంతోనే. ఈరోజు కొత్తిమీర కట్ట, ఆ తర్వాత మళ్ళీ వచ్చి కరివేపాకు అండి, ఒక గుప్పుడు కరివేపాకు, చింతపండు, పచ్చిమిరకాయలు, 4 టమాటాలు వేసి ఇది ఒక చట్నీ. ఈ చట్నీకి ఆ పచ్చడి అండి, ఆ దోశ తింటే భలేగా ఉందండి. మా అమ్మాయి ఇంకోటి ఆర్డర్ ఇచ్చింది. ఇదండి ఒకసారి నేను, మా మనవడు వచ్చాడు, మధ్యలో వాడిని చూసుకోవాలి, కేకలేస్తున్నాడు హాల్లో చూసా. అంతే అండి, ఇంకా కాలుతుంది. మా మనవడు తొందర చేస్తున్నాడు, ఇంకా ఎర్రగా కాలుస్తా పిలుస్తున్నాడు వాడు, పాపం అక్కడే ఉన్నాడు హాల్లో. ఇదిగోండి దిబ్బ రొట్టె రెడీ అయిపోయిందండి. నేను ఇది కూడా కొంచెం లో ఫ్లేమ్లో కాలనిస్తాను. రెడీ అయిపోయింది, మనకి పచ్చళ్ళు రెడీగా ఉన్నాయి కదండి. వేడిగా ఇట్లా తింటుంటే మా అమ్మాయి ఇంకోటి అంది. సరే మా అమ్మాయికి వేసి, మా మనోడు ఓకే తొందర చేస్తున్నాడు, వాడిని పరుపేసి కింద బుడ్డీలు వేసాను, ఆడుకుంటున్నాడు. ఎవరు లేరంటే ఏడుస్తున్నాడు, మా అమ్మాయి మీటింగ్లో ఉంది. సరే మా అమ్మాయికి ఇది ఇచ్చేసి కాసేపు పిల్లోని చూసుకుని అక్కడే కూర్చొని దొండకాయలు కోసేస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు కూడా ఇట్లా దిబ్బ రొట్టె వేసుకుని మనసుకి జవాకండి, ఏం తినాలనిపిస్తే అది తినాలండి. అంటే చడామడా తినకూడదు. నాకు ఇప్పుడు ఇది తినాలనిపించింది, వేసుకున్నాను, ఆశ తీరిపోయింది కదండి. రేపు మామూలు డైట్ అని ఒకరోజు మామూలుగా రాగులు అయిపోదు ఉప్పుడు బియ్యం వేసి దిబ్బ రొట్టె వేసుకున్నా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మా మనవడు పిలుస్తున్నాడు, ఇది మీరు కూడా ట్రై చేయండి.